ఎలా ఉంది టీజర్? బాగా నచ్చిందా? ఇంకా బాగా నచ్చిందా? బాగా నచ్చింది. నచ్చలా? నువ్వు అలానే చెప్తావని. సో ఈ ఫిలిం యాక్చువల్గా నేను ఇన్రోల్ చేసింది కన్నా ఈ సెపరేట్ రోల్ అంటే కొంచెం డిఫరెంట్గా చేశాను. ఈ రోల్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. సో ఈయన గురించి చెప్పక్కర్లేదు, ఈయన గురించి మళ్ళీ చెప్తా లాస్ట్లో. అంటే లైక్ సినిమా వెనకాల నుండి అన్నీ నడిపిస్తాడు చూడ, అలాంటి క్యారెక్టర్ ఈయన. బట్ ఈయన చెప్పుకోడు అంతే, తెర వెనకాల హీరో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నా ఫ్రెండ్స్ వచ్చారు, యశ్వంత్ అండ్ రియాజ్ అండ్ కిరణ్. నా లైఫ్లో అంటే ప్రతి లైఫ్లో కూడా ది బెస్ట్ అని కొంతమంది ఉంటారు కదా. నా లైఫ్లో ఒక 6 మెంబర్స్ ఉన్నారు. వీళ్ళు ముగ్గురు కాకుండా ఇంకా ఎదవలు ముగ్గురు ఉన్నారు, బెంగళూరులో ఉన్నారు. సో నా లైఫ్లో ది బెస్ట్ వీళ్ళే. అంటే ఒకసారి స్టేజ్ మీద రండి. యశ్వంత్, రియాజ్, అంటే వీళ్ళ గురించి ఎందుకు ఈ షో చెప్తానంటే, అంటే ప్రతి లైఫ్లో లవర్ ఉంటుంది, వాళ్ళు సపోర్ట్ చేస్తారు. నాకు లవర్ లేకపోయినా వీళ్ళు లవర్స్ లాంటి వాళ్ళు వీళ్ళు. సో అందుకని బాగా సపోర్ట్ చేస్తారు వీళ్ళు ముగ్గురు. కాకుండా ఇంకా ముగ్గురు ఎదవలు ఉన్నారు. యాక్చువల్గా వాళ్ళు బెంగళూరులో ఉన్నారు. సో వాళ్ళని నెక్స్ట్ ప్రీమియర్కి పిలుస్తాను. సో నా లైఫ్లో ఎంటైర్ లైఫ్లో ది బెస్ట్ అంటే ఆ 6 మెంబర్స్ తర్వాత ఎవడైనా సరే దాంట్లో వన్ ఆఫ్ ది బెస్ట్ వీడు. ఒకవేళ నాకు లవర్ ఉండి లవర్ కావాలి వీడు కావాలంటే వీడే ఫస్ట్ ఈయనే చెప్తాను నేను. అంత సార్ యాక్చువల్గా సారీ ఈ అబ్బాయి గురించి చెప్పాలి సార్. నేను అంటే నాకు పుట్టినప్పుడు దరిద్రం పుట్టిందో లేదో తెలియదు, కానీ వీడు పుట్టినాడు. నేను పుట్టినప్పుడే పుట్టినాడు. అప్పటి నుంచి నేను ఈయన వదిలేనా నన్ను వదలడు. అంత మోస్ట్ ఇంపార్టెంట్ వీడు నా లైఫ్ ఎంటైర్ లైఫ్లో. అంటే ఈ ఒకవేళ నీకు లవర్ కావాలా పెళ్ళ అంటే లైఫ్ కావాలంటే వీడు కావాలంటే ఫస్ట్ ఈయనే కోరుకుంటారు. అంటే ఇప్పుడు ఎక్కడికైనా సపోజ్ నేను నా దగ్గర ఉన్న అమౌంట్ నేను బాగా ఖర్చు పెడతాను సార్. ఒకవేళ ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు లేకపోతే సంథింగ్ ఎక్కడన్నా వెళ్తే ధైర్యంగా వెళ్తాను. నా దగ్గర అమౌంట్ లేకుండా కూడా నేను ధైర్యంగా వెళ్ళి అక్కడ నిలబడుకుంటే రే మచ్చా ఈ మాదిరిగా ఒక స్కానర్ పెడతారా అంటే ఇప్పుడు వేసేదా ఇప్పుడు అంటే పెట్టి ఇంకేం చేస్తాను అని పెట్టే ఖచ్చితంగా వేసే పర్సన్ సార్ వీడు. కానీ నువ్వు వదులుకోకూడదు. ఇప్పుడు నుంచో చెప్పాలంటే నీకు రానే రాడు, ఎందుకంటే కొంచెం సిగ్గు వీడికి. ఇప్పుడు కూడా 10 సార్లు అడుగుతున్నాను సార్ నేను. రారా అంటే అమ్మాయిలు ఎందుకు వస్తారా, నేను ఎక్కడ వచ్చేది అమ్మాయిలు ఎందుకు వస్తారా అంటే అందరూ వస్తారు, నువ్వు కూడా రారా అని చెప్పి పిలుచుకున్నాను సార్. వచ్చినాడు. సో ఇంకోటి ఏం చెప్పాలంటే మా నాస్తికు డైరెక్ట్ గురించి చెప్పాలా. ఒకసారి టీజర్ చూసిన మళ్ళీ చూద్దాం. టీజర్ ప్లే చేసిన తర్వాత ఒకసారి నేమ్